హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పండుమిర్చిని తలుచుకోగానే దానిలో ఉండే కారపు రుచి, దాని ఘాటు అందరికీ ఇవే గుర్తుకొస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా అనేక రకాల నిల్వ పచ్చళ్ళను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే నిల్వ పచ్చళ్ళలో ఈ పండుమిర్చి టమాటా పచ్చడి కూడా ఒకటి. పండుమిర్చితో చేసే ఈ నిల్వ పచ్చడి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి ఇంత పచ్చడి వేసుకుని ఓ 2 ముద్దలు తింటే చాలండి, ఆ రుచే వేరు. ఈ పచ్చడి రైస్ లోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్స్ లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తయారు చేసుకున్న తర్వాత ఒక 3 లేదా 4 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ టమాటా పండుమిర్చి పచ్చడిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవారు కూడా దీనిని చాలా బాగా చేసేయగలరు. ముందుగా టమాటాలు 1 కేజీ వరకు తీసుకోవాలి. అలాగే పండుమిర్చిని కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకోండి. మనం టమాటాలు ఎన్ని తీసుకుంటున్నామో అందులో సగం మాత్రమే పండుమిర్చిని తీసుకోవాలి. అప్పుడు టమాటాలో ఉండే పులుపు, పండుమిర్చిలో ఉండే కారం ఇవి 2 కూడా సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పండుమిర్చిని ముందు రోజు రాత్రే పైన ఉండే తొడుమలు తీయకుండా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అలా కాకుండా మీరు తొడుమలు తీసేసి కనుక ఈ పండుమిర్చిని కడిగితే వాటర్ పండుమిర్చి లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల పచ్చడి తొందరగా పాడైపోతుంది. అలాగే ఇప్పుడు టమాటాని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి 2 కూడా సీలింగ్ ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ పై ఆరబెట్టడం వల్ల వీటిపైన ఉండే చెమ్మ మొత్తం ఆరిపోతుంది. చూడండి, మర్నాడు ఉదయానికల్లా ఇలా శుభ్రంగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో వేసేసుకోండి. తర్వాత కొత్త చింతపండు ఒక 100 గ్రాముల వరకు తీసుకుని అందులో గింజలు, పెంకులు, పీచు లాంటివి లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోండి. అలాగే ఒక 100 గ్రాముల వరకు కళ్ళుప్పుని కూడా తీసుకుని అందులో సగం మాత్రమే ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో వేసుకోవాలి. మిగిలిన సగం మనం పండుమిర్చి గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు అందులో వేసుకుందాం. నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు వాటిలో ఇలా కళ్ళుప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే 7 లేదా 8 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కడాయి పైన మూత అస్సలు పెట్టకుండా ఈ ఆయిల్లోనే వీటిని వేపుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టేసినట్లయితే ఆవిరి పట్టి ఆ వాటర్ ఈ టమాటా గుజ్జులోకి వెళ్ళడం వల్ల పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని మూత పెట్టకుండానే వేపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటాలో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ టమాటా గుజ్జు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా 7 లేదా 8 నిమిషాలు వేపుకున్న తర్వాత చూస్తే టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయి ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటా ముక్కలు చల్లారేలోపు మనం పండుమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకుని ఈ టమాటా ముక్కలన్నీ వేసేసుకోండి. అలాగే మనం టమాటా ముక్కల్లో వేసుకోగా మిగిలిన సగం కళ్ళుప్పు ఉంది కదా, అదంతా ఇప్పుడు ఈ పండుమిర్చి ముక్కల్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా అలాగే బరకగాను కాకుండా సమానంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పండుమిర్చి ముద్దని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. కాసేపటి తర్వాత ఈ టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే దోరగా వేయించి పౌడర్ చేసుకున్న మెంతిపిండి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని మెత్తగా నలిగిపోయేంత వరకు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా తయారు చేసుకుని ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ గా ఉండే గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 1 కప్పు అంటే 250 గ్రామ్స్ వరకు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. పచ్చడిలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే పచ్చడి తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 3 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 5 ఎండుమిర్చిని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే తాలింపుని వేపుకోవాలి.
తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపులో మనం పచ్చడి కలిపేసినట్లయితే పచ్చడి కాస్త రంగు మారుతుంది. అందుకని ఆయిల్ని పూర్తిగా చల్లారనిచ్చి కలుపుకుందాం. కాసేపటికి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో పండుమిర్చి పచ్చడిలో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకుని ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కనీసం 4-5 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఈ టమాటో పండుమిర్చి పచ్చడిని తయారు చేసేసుకున్నాం కదా. సో మరి మీరు కూడా ఈ కొలతల్లో టమాటో పండుమిర్చి పచ్చడిని ఒక్కసారి తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.